జగిత్యాలలో హోమ్ మేడ్ పేరుతో కస్టమర్లను మోసం చేసిన ఘటన బయటపడింది. ఇంట్లో తయారు చేసి అమ్ముతున్నామంటూ చెబుతూ వేరే కంపెనీ పికిల్ను అమ్ముతున్నారు. ఇక నవీన్ అనే వ్యక్తి ఫిర్యాదు ఇవ్వడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష దుకాణంపై దాడులు నిర్వహించారు. షాపులో నిల్వ ఉంచినటువంటి తొక్కు సహా ఇతర పదార్థాలను కూడా శాంపిల్స్ను సీజ్ చేశారు. మ్యానుఫ్యాక్చరింగ్ మనకి అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎప్పటి స్టాక్ ఏం కదా మనం ఎంత కన్ఫర్మ్ చేసుకుంటాము. వేరే ఏం లేదు, కోపం కొద్దిగా నేను మీకు నాకు దుష్మని కాదు, ఏం కాదు. దానిలో ఏమున్నదండి అంతే. ఉదర బాబాది కదా మనం ఉద్దర ఉద్దర ఇయ్యలేదా అని చెప్పేసి అంటే చేసినాడు. ఉద్దర ఓలా నెంబర్కి ఓలర్ సైతం ఉన్నట్టు పాత ట్రాన్సాక్షన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నా హోమ్ మేడ్ తీసుకోండి, ఒక్కరు తీసుకోండి, ఒక్కరు ఉండండి బ్రదర్, ఒక్కరు ఇద్దరు ఉండండి. సంకట్ తాకాదా ధర అనేది మాకు సంబంధించిన వెయిట్ అండ్ మెజర్స్ కి వాళ్ళు వచ్చి ఈ ధర తెలిసినందుకు మీరు వెయిట్ అండ్ మెజర్స్ చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ టమాటోనే మెన్షన్ చేస్తున్నారు, ఎక్స్పైరీ బెస్ట్ పేపర్ అనేది మీ సైడ్ నుండి లేదు. ఇప్పుడు ఇది రీప్యాకర్ కింద మీరు మెన్షన్ చేసినారు అంతే. కాకపోతే దీనిపైన మీరు సారీ కంప్లైంట్ అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు ఒక కంపెనీకి సంబంధించిన మామిడికాయ పికిల్స్ తెచ్చి సేల్ చేస్తున్నారు అంటున్నారు. అది యాక్చువల్లీ రీప్యాకర్ కిందికి వస్తుంది. రీప్యాకర్ కిందికి వచ్చినప్పుడు ఏంటంటే కంపెనీ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నా కూడా వీళ్ళ రాజు స్వీట్స్ అని మెన్షన్ చేసి బెస్ట్ బిఫోర్ ఎక్స్పైరీ ఇవన్నీ మెన్షన్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అది రీప్యాకర్ కిందికి వస్తుంది కాబట్టి వాళ్ళు అమ్మడానికి ఉంది, కానీ ప్రాపర్ మెజర్స్తో వాళ్ళు అమ్మలేదు. కాబట్టి ఇది మాత్రం ఇది FSSAI స్టాండర్డ్స్ పరిధికి అయితే రాకుండా, అంటే వాళ్ళు చట్టపరంగా విరుద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది కాకపోతే వాళ్ళు హోమ్ మేడ్ అని చెప్తున్నారు, దీనిపైన ఏం మెన్షన్ కూడా లేదు. ఇది అన్లేబుల్ కిందికి మిస్బ్రాండెడ్ కిందికి వస్తుంది. ప్రజెంట్ అయితే అట్లాంటి ఏమైతే స్టాక్ ఉందో ప్రజెంట్ అయితే అది ఆపేస్తున్నారు. ఆ స్టాక్ని బయటికి పంపించకుండా ప్రజెంట్ అయితే ఆపేస్తున్నారు. సీల్ చేస్తారా మేడం? సీల్ కాదండి, ప్రోడక్ట్స్ ఏవైతే మెన్షన్ చేసినాయో వాటిని సీజ్ చేసిన దాన్ని బయటికి పంపించకుండా ఆపేస్తున్నారు. యాక్షన్ ఏముంటుంది మేడం? ఫర్దర్ యాక్షన్ ఈ ప్రైస్కి సంబంధించి మాత్రం వెయిట్ అండ్ మెజర్స్ వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏదైతే ఇప్పుడు మెన్షన్ చేయలేదు కాబట్టి వెడ్నెస్డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాము. ఓకే, మీ పరిధిలో చేస్తే వెడ్నెస్డే వరకు వాళ్ళకి నోటీస్ ఇస్తున్నాం. ఇప్పుడు ఓకే, వెడ్నెస్డే వరకు వాళ్ళు మొత్తం కంప్లీట్గా ఏ ప్రోడక్ట్ అమ్మినా కానీ కంపల్సరీ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి అది ఫస్ట్ వార్నింగ్ లాగా ఇస్తున్నాము. అది కూడా వాళ్ళు మెన్షన్ చేయకుండా ఉంటే మాత్రం తర్వాత సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నమస్కారం అండి. నేను నిన్న చేసిన కంప్లైంట్ అనేది మన పచ్చడి రాజు స్వీట్ హౌస్లో కొన్న పచ్చడి పైన ఫుడ్ ఇన్స్పెక్టర్ మేడం వచ్చి దానిపైన యాక్షన్ తీసుకున్నారు, సేకరించారు. అసలు యాక్చువల్ అది మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడైతే వీళ్ళ దగ్గర అయిందా, అది కంపెనీ నుంచి వచ్చిందా, అసలు ఏంటిది ఏం కదా అవన్నీ మొత్తం పచ్చళ్ళన్నీ తీసుకెళ్లారు. అవన్నీ సీజ్ చేసేస్తారు.